హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టి తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపరేషన్ గురించి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు 4 eggs, 2 ఆనియన్స్, 1 క్యారెట్, కొంచెం కరివేపాకు, గార్నిషింగ్కి కొత్తిమీర, పచ్చిమిర్చి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి. వెనిగర్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అండ్ వైట్ రైస్. ముందుగా బౌల్ తీసుకొని అందులో ఈ 4 ఎగ్స్ని కొట్టి పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, దీనికి ఆయిల్ కొంచెం బాగా పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఎగ్ని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్లుగా చేస్తే ఎగ్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఇందులో వేసుకుంటాము. కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు మాత్రం పక్కన పెట్టుకుంటున్నాను. రైస్ వేసిన తర్వాత నేను అవి యూజ్ చేస్తాను. సో అందుకు పక్కన పెట్టుకున్నాను ఇవి. సో ఇవి కొంచెం 50% వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, కారం, పెప్పర్ అనేది వేసుకుంటాం ఇందులో. ఈ ఉప్పు, కారం, పెప్పర్ ఇదంతా ఎగ్ మిశ్రమానికి కలిసేటట్లు బాగా కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాము, 1/2 టేబుల్ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఎగ్ అంతా పట్టేటట్లు. రెడ్ చిల్లీ సాస్ని 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అండ్ వెనిగర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ని వేస్తాను. కొంచెం ఆనియన్స్, కరివేపాకుని వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమము వేసిన పౌడర్స్, సాసెస్ అన్నీ రైస్కి మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మనము మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర గార్నిషింగ్కి చేసుకొని స్టవ్ కట్టేసి కలుపుకోవాలి. అంతే, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని ఒక ప్లేట్లో సాస్, నిమ్మకాయ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను. Thanks for watching. Please do subscribe my channel. Thank you.